పురాణ పురుషుడు అధ్యాయం 6. లోకబాంధవుడైన సూర్యుని కిరణములు ఆశీర్వచన రూపములై గగనము నుండి భూమికి దిగివచ్చుట సర్వసామాన్యము. కానీ ఉదయ సూర్యుని అరుణరేఖలు ప్రభాతాతపములు దిగువ నుండి భక్తితో కైలాస శిఖరాగ్రముల మీదకు ప్రసరించుట విశేషము. ఎర్రని, పచ్చని, తెల్లని సూర్యకిరణములు క్షణముల లిప్తల విభాగములలో రంగులు మారుచున్నవి. మహాలింగాకారమై భూమికి కొలబద్దగా నిలబడియున్న కైలాస శిఖరముపై ప్రతిబింబించి తదాత్మ్యము పొందుచున్నవి. ఆ రంగులతోడి కైలాస శిఖరము నీలలోహితమైన మహాలింగముగా అంతరిక్ష దేవతలచే అర్చింపబడుచున్నది. ఆ వైభవమును కన్నులారా చూచిన వారికి సూర్యోదయమనగా చేతనావిర్భావమనియు చైతన్య ప్రసారమనియు ఆత్మదర్శనమనియు గమనికకు వచ్చుచున్నది. దక్షిణ సముద్రము తరంగముల నుండి బయలుదేరిన మందవాయువులు ఉత్తరముగా తీర్థయాత్ర చేసి సకల పుణ్యక్షేత్రముల మీదుగా కైలాస శిఖరము చేరుకునేసరికి ప్రభాత వేళ యగుచున్నది. శిఖరమునకు దిగువను కొన్ని వందల చిన్న చిన్న శిఖరములు కలిసి శివుని జటాజూటం వలె ఏర్పడియున్నవి. వాని పైనుండి వంపులు తిరిగి గంగ సెలయేటి పాయలు అందొందు దుముకుచు సాగి చిందులు త్రొక్కుచున్నవి. ఆ మిన్నేటి నిర్జరముల పాయలు శివుని జటాజూటము చుట్టూను తలపాగ చుట్టుకున్న తెల్ల త్రాచు మెల్లగా ప్రాకుచున్నట్లున్నవి. అందున్న 100 శిఖరముల గుంపు గల ప్రాంతమున ఒక 2 శిఖరముల నడుమ వాసయోగ్యముకు లోయ కలదు. లోయలో చక్కని చిక్కని మహావృక్షముల తోటలు గాలికి ఊగిసలాడుచు నాట్యభంగిమలు చూపుచున్నవి. కొమ్మల సందులలో దూరి ఆకులలో నుండి వెదురు పొదలలో నుండి వెలువడి వచ్చుచున్న పిల్లవాయువులు సప్తస్వరములతో గానము చేయుచున్నవి. లోయలో పశ్చిమ దిక్కున ఎత్తుగా కొన్ని మర్రి చెట్లు, రావి చెట్లు, జువ్వి చెట్లు పెరిగి పైన కొమ్మలల్లుకొని కొన్ని వేల ధనుస్సుల వైశాల్యము గల మహాకుటీరముగా ఏర్పడినవి. ఆ వృక్షముల నల్లుకొని పెరిగిన తీగల నుండి రంగురంగుల పుష్పములు భూమిపై రాలి దుప్పటి కప్పినట్లుండగా కొమ్మల సందుల నుండి ప్రసరించుచున్న ప్రభాత కిరణములు ఆ పువ్వుల కుప్పలలో నుండి జరజరా ప్రాకిపోవచ్చున్న రంగురంగుల త్రాచుల శరీరముపై బడి తళుక్కుమనుచున్నవి. ఆ ప్రాంతమున కొంచెం ఎత్తైన దెబ్బపై ఒక రావి చెట్టు కలదు. దాని కొమ్మలపైన మర్రి మొక్కలు, జువ్వి మొక్కలు, వేప మొక్కలు పెరిగి ఉన్నవి. ఆ చెట్టు క్రింద ఒక పర్ణకుటీరము పూర్వాభిముఖముగా ఉన్నది. సూర్యోదయ ప్రథమ కిరణములు ఆ కుటీర ముఖద్వారము నుండి లోపల ప్రవేశించి ఒక చిన్న పీఠముపై నిలబడిన శివలింగమును స్పృశించుచున్నవి. ఆ లింగమునకు కొంచెం దూరమునున్న స్తంభమును పట్టుకొని ఒక ముత్తైదువ నడివయస్సున ఉన్నది నిలబడి కొంచెము తలవంచి మేలి ముసుగు సవరించుకొనుచున్నది. ఆమె స్ఫురద్రూపి, పొడగరి కాదు. గుండ్రని మొగమన చంద్రబింబము వంటి సింధూర తిలకం ఉన్నది. సీమంతమునకు ముందు మరి ఒక సింధూరపు చిక్క తీర్చిదిద్దబడి ఉన్నది. ఆమె గర్భవతి. కొంచెము దూరమున దారుపీఠముపై ఆసీనుడై నమస్కరించుచున్న శతగోపుడు ఇట్లన్ను: తల్లి, మీ అన్నగారు వసుదేవుడు కారాబద్ధుడైన వృత్తాంతమును వసుదేవుని గూఢచారులు మీకు అందజేసిరని నందగోపుడు తెలిపెను. దేవకీదేవి కంసుని కారాగృహమున అష్టమ గర్భము ధరించి ఉన్నదని కూడా మీరు ఎరిగినదే కదా. కుంతి: అవును, మనకందరకును అది ఒక్కటే ఆశాకిరణము. మీరందరూ నందగోపుడు నాయకుడుగా అప్రమత్తులై వసుదేవుని దినదిన పరిస్థితులను గమనించుచున్నారని మా ప్రభువు ఎప్పటికప్పుడు నాకు వార్తలు అందించుచున్నారు. శతగోపుడు: అవును, అహోరాత్రములు వసుదేవుని పరిస్థితులను కనిపెట్టుకొనియే మేమందరము మెలగుచున్నాము. కుంతి: మీరు అదృష్టవంతులు. దేశ సౌభాగ్యము కోరి దీక్షాబద్ధులైన మా అన్నగారికి సహాయపడే అవకాశము మీకు లభించినది. మా తండ్రి సూరసేనుడు నన్ను కుంతి భోజనకు పుత్రికగా ఇచ్చిన నాటి నుండి చుట్టరికములు దూరమైనవనుకుని భ్రమపడితిని. భరతభూమి భవితవ్యమెరిగిన భీష్మాదులైన పెద్దలు నన్ను మా ప్రభువులకు పరిణయము చేసినప్పుడు బాల్యముచే వారి ఆంతర్యమును గ్రహింపలేకపోయితిని. మునిశాపముచే విరక్తి చెందిన మా ప్రభువు శతశృంగసీమలకు వచ్చుటయు మేము వారి వెంట వచ్చుటయు జరిగిన వెనుక మా బావగారు ధృతరాష్ట్రుని వ్యూహములు బలపడినవి.
నాకిప్పుడు మా చిరంజీవి యుధిష్ఠిరుని గూర్చియే విచారము. ఏ చీకటి మాటలనో ధృతరాష్ట్రుని నాకిప్పుడు మా చిరంజీవి యుధిష్ఠిరుని గూర్చియే విచారం. ఏ చీకటి మాటలనో ధృతరాష్ట్రుని చారభటులు వీరిని అపహరించుకుని పోయి ఏమి చేయుదురో అని దిగులుగా ఉన్నది. అదిగో మా చిరంజీవిని చూచితివా, వచ్చుచున్నాడు. మా ప్రభువులు కూడా చిరంజీవి వెనుక నడిచి వచ్చుచున్నారు. జటావల్కలధారి అయి ధనుర్బాణములు ధరించి పాండురాజు మదగజము వలె మందగంభీర గమనముతో పర్ణకుటీరము వైపునకు నడుచుచుండగా వానికి ముందు 3 సంవత్సరముల ప్రాయము గల బాలుడు ప్రకృతి వినోదములు పరికించుచు పురోగమించెను. ఆ బాలుని ముఖమున గంధముతో తీర్చిదిద్దబడిన అర్ధచంద్రాకారమైన విభూతి రేఖలు, వాని నడుమ చిన్న సింధూరపు చుక్క అతని మందహాసమునకు వన్నెపెట్టుచున్నవి. మోకాళ్లకు పైగా పిర్రల చుట్టూను చుట్టి గోచిపెట్టి కట్టబడిన కాషాయపు నారవస్త్రము, ప్రభాతాతపము వంటి వక్షమును జబ్బలను కప్పియున్న పులి చర్మపు టంగి, బాలుడు ఒక చిన్న బ్రహ్మజ్ఞాని వలె కనిపించెను. అతడు లోనికి ప్రవేశించి ఆనందము చిందులు త్రొక్కుచుండగా ఇట్లనెను, అమ్మగారు, నేడు వేకువజామున నేనును తమ్ముడును నాన్నగారితో లోయకు నడిచిపోయి కైలాస శిఖరమున సూర్యోదయ దర్శనము చేసితిమి. అబ్బా, ఎంత బాగున్నది! తమ్ముడు రానని అచ్చటనే ఉన్నాడు. అచ్చటి చెంచుల మామయ్యలు తమ్మునితో ముద్దులాడుచున్నారు. పాండురాజు వెల్లములను దారివేదికపై నుంచుచూ ఇట్లనెను, భీముడు ఆ చెంచుల మామయ్యలు పెట్టిన ఇప్ప పువ్వులను మెక్కి ఇచ్చిన పండ్లన్నీయు ఫలహారం చేయుచున్నాడు. వారు తెచ్చిన తేనె కూడా త్రాగి త్రేంచుకొనుచూ ఇంటికి వచ్చును. ఇక భోజనం అక్కరలేదు. కుంతి చిరునవ్వుతో ఇట్లనెను, అక్కరలేకేమి, అన్నీయో మెక్కి వచ్చి పుష్టిగా భోజనం కూడా చేయును. ఈ పెద్దవాడే అర్భకుడు. ఆ చిన్నవానికి ఎంత తిన్ననో పొట్ట కూడా పైకి లేవదు. దృష్టి తగులనన్న భయం కూడా లేదు. ఆ పుట్టబోచున్న దైవం ఎందుకు సంకల్పించినో గాని నా కడుపున వీడొక పిడుగు పుట్టినాడు. మన శతగోపుడు దీర్ఘ ప్రయాణము చేసి వేకువజామునే ఇచ్చటకు చేరుకొనును. శతగోపుడు, మహాప్రభువులకు వందనములు అని లేచి నిలబడి నమస్కరించెను. వెన్నెలల వంటి ముఖకాంతులతో చిరునవ్వు పలుకులు కట్టినట్లు పలువరుస కనిపింపగా పాండురాజు ఇట్లనెను, కూర్చుండు కూర్చుండు. మీబోటి పిచ్చివాండ్రు మాత్రమే మన మహారాజులని సంబోధింతురు. ప్రస్తుతము హద్దులు లేని ఈ కైలాస సీమలకు మహారాజులము. దానికేమి గాని దేవకీదేవి క్షేమవార్తలు గొనివచ్చితిరా? శతగోపుడు, ప్రభు, దేవకీ వసుదేవులు క్షేమముగా నున్నారు. కారాబద్దులైరని బాధ ఒక్కటే కాని కంసుడు బావగారికి తగిన మర్యాదలు చేయుచూనే ఉన్నాడు. ఆహార విహారములకు శయనాసన పర్యంకాదులకు లోటు లేదు. కారాగృహమని పేరే గాని అది ఒక రాజభవనము. అందరి ద్వారపాలకులకును భటులను మాత్రము రెప్పపాటు లేక నిరంతరము జాగరూకులై ఉన్నారు. అహోరాత్రములు కావలి కట్టుదిట్టము. పాండురాజు, నా దగ్గర కబుర్లు చెప్పకము. వారందరూ తీరుబడి వేళలలో ధాన్యమునకై నందగోపుని పాదముల యొద్ద చేరుదురు కదా. యథా రాజా తథా ప్రజ. ప్రభువునకు లంచమే బలకారణమైనప్పుడు వాని కొలువు వారికి కంచము మంచము కూడా కార్యసాధనములగును. ఇందెవ్వరు తక్కువ తిన్నవారు? ఎవని ఆకలి వానిది. ఎవని భార్యాపుత్రులపై వానికి తీపి ఉండదా? ప్రభువు ధర్మమును కొలువువారు అవలంబించుట సహజమే కదా. నేడు మనకదియే భగవంతుని కళ్యాణగుణము. అది లేనిచో దేవకి ప్రసవించు నాటికి ఆ పురాణ పురుషుడు మార్గము చూపుట ఎట్లు? శతగోపుడు, మేము నందగోపుడు నమ్మిన సహచరులం అనుకొనుచున్నాము. మేమే అతి రహస్యముగా పనులు చక్కబెట్టుకొనుచున్నామని భ్రమపడుచున్నాము. మాకన్నా ముందే మీకు వార్తలు అందుచున్నవి. కుంతి, రహస్యగోపనం విషయమున మీరందరూ మా ప్రభువులకే చాలనప్పుడు మరికొంత జాగరూకత వహింపవలసి ఉండును. ఈ వార్తలు మాకన్నా ముందు ఎందరు గ్రహించుచున్నారో ఎవరికి తెలియను. మా ప్రభువుల నీతి కన్నా గ్రుడ్డివారి రాజనీతి ఎక్కువ చురుకుగా పనిచేయును. ఇట్లంటిననే మా ప్రభువులు కోపింపవచ్చును. పాండురాజు, ఉన్న విషయమునకు కోపించి ఏమి లాభము? నిన్ను నాతో వనవాసమునకు రానిచ్చినది ఇందులకే కదా. నీకున్న లోకజ్ఞత మా వదిన గారికి కూడా నున్నచో మన సమస్యలు మరింత గడ్డుగా నుండివి. శతగోపుడు, నందగోపులు మీ క్షేమం అరసి రమ్మనిరి. మార్గమున ఒక రాత్రి మధురలో విడిది చేసి తిని. పాండురాజు,
వసుదేవుడున్న భవనం ప్రాంగణమునందే పాగా వేసి ఉందువు. శతగోపుడు చిత్తము. నాటి రాత్రి కావలివారిపై అధికారి మా గ్రామం వారి అల్లుడు. చిన్నప్పుడు మాతో చదువుకొనను. పాండురాజు. అయినచో కిందటి సాయంత్రమే వాని ఇంటికి గోధుమల సంచియు, అరటిగెల, జున్ను, పాలు, సొరకాయయు చేరియుండును. శతగోపుడు. పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో, సువర్ణమో, దక్షిణో లేనిచో కంసుని రాజ్యమున పనులు అనుకూలపడవు. ఇప్పుడు ఈ రాజ్యములన్నీ గుడ్డి యొద్ద మేతకు ఏర్పడిన చేలు కదా. పాండురాజు. అయినచో ఆబోతనకు కూడా మేత పంపితివా? ఏమో, మా బావగారు వసుదేవుడు ఎంతకైనా తగినవాడు. మీ గణములకు ప్రభువైన నందగోపుడే అతని శిష్యుడు కదా. ఇంతకునూ మీ గోపకుల గ్రామముల యందల వైశ్యులు కంసునకు సువర్ణములు చెల్లించుటకు అంగీకరించిరా? కేసికి నిత్యము సువర్ణ తులాభారములు సాగుచున్నవా? శతగోపుడు. సాగనిచ్చినచో మన గొప్ప ఏమున్నది? తిరుగుబాటున కన్నియో కట్టుదిట్టములు చేయబడినవి. యువకులు ఆయుధ శిక్షణం పొందుచున్నారు. నేడు వైశాఖ బహుళ తదియ 100 ఆయుధ శిక్షణాలయముల ప్రారంభమునకు గర్గుల శుభముహూర్తము నిర్ణయించిరి. ఈ పాటికి నారికేడములు పగిలి ఉండవచ్చును. జ్యేష్ఠ శుద్ధ పాడ్యము నుండియే గ్రామముల్లో తిరుగుబాట్లు ప్రారంభమగును. కేసి పరివారమైన ప్రభుత్వాధికారులు గ్రామమున ప్రవేశించి సామాన్యముగా తిరిగిపోవటం ఉండదు. తాము కూడా ఈ వైరాగ్యము మాని మాకు బాసటగా నిలబడినచో దేవకీ వసుదేవుల కారాబంధ విమోచనము కూడా మనకు కష్టమైన పని కాదు. పాండురాజు. అని వసుదేవుడు చెప్పడు. దేవుడే దిగివచ్చి స్వయముగా దేవకీ వసుదేవులకు కారాబంధ విముక్తులను చేయవలను. దేని కారము దానికి ఉన్నది. కుంతి. త్వరపడుట అనగా పొరపడుటయే. ఈ వనసీమలలో ఋషుల నడుమ ఇన్ని సంవత్సరములు జీవించుటకు అలవాటు పడిన మా ప్రభువు మరలా రాచరికపు పన్నుగడలలోనికి దిగుటకు మనసొప్పదు. క్రక్కిన కూటికి ఆశపడుట చంద్రవంశన గుడ్డితనం అనిపించును. మా చిరంజీవులైన ఋషుల ఆశీస్సులున్నవి. వారిని అనుసరించుటయే మా మతము. దిగివచ్చినంత మాత్రమున దేవుడి ఋషులలో అంతర్యామిగా పనిచేయుట మానునా? అటు నుండి పిలుపు వచ్చినప్పుడు ఇటు నుండి ఋషులు మా చిరంజీవులను సాగరంపుదురు. శతగోపుడు. నేను పలికినది నా యూహలే గాని వసుదేవుడు పలికినవి కావు. ఎంత తెలివిగా ఆలోచించితమనుకునినను కాలచక్రమున దొరలివచ్చు సంఘటనల్లో యజ్ఞార్థ బుద్ధితో పాలు పంచుకున్నటయే గాని మన నిర్ణయములు జరుగుటయుండదని మొన్న రాత్రియే దేవకీ వసుదేవులు సెలవిచ్చిరి. మీరనుకున్నట్లు కాక రహస్య గోపనము నందగోపులు చక్కగా నిర్వహించుచున్నారు. కారాగారమందలి కావలి పై అధికారులు 3. అందొకడు మా ఊరివారి అల్లుడు, మరి ఒకడు తమకు చిన్నప్పుడు నమ్మిన శిష్యుడు. 3వ వాడు భార్యతో బిడ్డలతో కలిసి అనుదినము నందగోపుడు పంపిన గోధుమలు తినుచున్నాడు. వాని పేరు సువర్ణముఖుడు. ప్రస్తుతం నేను వచ్చిన పని కుంతి. గురువు దగ్గర నుండి శిష్యునికి అభిమాన పత్రము కొనిపోవలను. పాండురాజు. నా బాల్యమిత్రుడు స్వర్ణదత్తునకు నేను లేఖనిచ్చెదను. సువర్ణముఖుని విషయము నందగోపుడు చూచుకునుచుంటివంటివి కదా. కానీ స్వర్ణదత్తునకు లేఖ యొక్కటే పనిచేయదు. ఇప్పటి నుండియే నందగోపుని అనుమతితో గోధుమలు, అరటిపళ్ళ గెలలు, జున్నుపాలు అప్పుడప్పుడు తరలించుచుండము. మరి ఒక ముఖ్య విషయము, ఈ 3 ప్రభుత్వాధికారులకు చారిన గ్రాసము పోను అధికముగా పంపుచుండవలను. కుంతి. అంతేకాదు, వారు దానిని కావలి వారికి సర్దుబాటు చేయనట్లుగా చూడవలను. శతగోపుడు. అప్పుడిక భయము లేదు. అవతారమూర్తి దిగివచ్చుటకు కంసుని రాజ్యమున దారి చూపునంటే కళ్యాణ గుణములు పూర్తియగును. ప్రొద్దెక్కినచో నేను నుండరాదు. మీ చెంచుల గూడెములో ధృతరాష్ట్రుని గూఢచారులున్నారు. మా తోడియల్లుడు సన్యాసము పుచ్చుకొని హిమాలయములకు వచ్చినని వార్త పుట్టినది. నేను వారిని వెతుక్కున్నట్టుకై పోవలను. నేను ఆ పని మీదనే కష్టపడి నడిచి ఈ కైలాస చక్రం ఎక్కితిని గాని తీర్థయాత్రలపై నమ్మకం ఉండి కాదు.